హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పెద్ది సినిమా చికిరి సాంగ్ తోనే దేశం కాదు ప్రపంచాన్నే ఊపేశారు. ఇంకా అసలు ఆ రికార్డులు ఏ రకంగా వెళ్తున్నాయో ఇప్పటికే 100 మిలియన్స్ ఓన్లీ యూట్యూబ్లోనే క్రియేట్ చేసుకుంది. ఇంకా ప్రపంచంలో ఉండేటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే మనం చెప్పాల్సిన అవసరం. మన దేశంలో లేనటువంటి మనం బ్యాన్ చేసినటువంటి టిక్టాక్లో కూడా టాప్ 1లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి పెద్ది ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేయబోతుంది, ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రీ బిజినెస్ ఎలా జరిగింది అనేది మనతో పాటు ప్రముఖ సినిమా రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ మీరు చూసి ఉండొచ్చు పెద్దికి సంబంధించి చికిరి సాంగ్ ఎలా హిట్ అయిందో, ప్రీ బిజినెస్ కూడా దానికి మించి బిజినెస్ జరిగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఒక్క ఓటీటీ ప్లాట్ఫామే భారీగా ఇవ్వడానికి కూడా సిద్ధపడిందట. డెఫినెట్గా అండి. ఎందుకంటే తండ్రిని తగ్గ తనయుడు, తండ్రికి మించిన తనయుడు, తండ్రికి మించిన తనయుడు కొన్ని విషయాలు. ఎందుకంటే ఆయన ఆహాభావాలు ఒకవైపు బాబాయిని చూసి ఒకవైపు తండ్రిని చూసి ప్రేమలో నేర్చుకున్నాడు, ఎదిగే కొంది ఒదిగి లక్ష్యం నేర్చుకున్నాడు. కాబట్టి ఈయన ఈ రోజున మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ ఎదిగాడు. గ్లోబల్ స్టార్ నుంచి ఇప్పుడు ఏంటంటే ఒక ట్రెండ్ క్రియేట్ చేసే ఆస్కార్ రేంజ్కి ఎదిగిన ఈ వ్యక్తి ప్రతిదీ కూడా ఆచితూచి తీసుకుంటాడు. సినిమా ఒక రంగస్థలంలో ఆయన నటన చూడండి అద్భుతం. ఒక RRRలో ఆయన సెటిల్ పెర్ఫార్మెన్స్ చూస్తుంటే అమోఘం. ఇప్పుడు ఇటువంటిది ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ దీనికి సంబంధించిన అన్ని భాషలకు సంబంధించిన ఈ ప్రీ రిలీజ్లో మనం చూసుకుంటే అన్ని భాషలు డిజిటల్ స్క్రీనింగ్ హక్కులు సినిమా పూర్తి కాల. అవును సార్. ఇంకా 18 కాల. ఒక సాంగ్ సినిమా పూర్తయినే ఓటీటీ హక్కుల కోసం పాకులాడితే ఏది కానీ ఈ సమయంలో ఒక సాంగ్ మాత్రం రిలీజ్ చేశారు. అది నువ్వు అన్నట్టు 100 మిలియన్స్ అంటే మామూలు విషయం కాదు. ఏ పెళ్లిలో చూసినా ఏ ఫంక్షన్ లో చూసినా డాన్స్ చేస్తారు. తెలుగు, తమిళ, ఎన్ని భాషలు నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయింది. ఇకపోతే ఈ ఫ్రీ రిలీజ్ దీనికి సంబంధించిన సన్నాహక హక్కులే 130 కోట్లు తీసుకోవటం అంటే 130 కోట్లు అంటే ఆయన రేంజ్ ఏంటి అనేది ఓన్లీ ఒక ఓటీటీ ప్లాట్ఫామ్. ఇంకా సాటిలైట్ కావచ్చు, అన్ని స్క్రీనింగ్కే ఓన్లీ సినిమా పూర్తి కాల 18 పూర్తి కాల ముందే తీసేసుకున్నారు. ఆయన పాన్ ఇండియా స్టార్ ఏ విధంగా ఎదిగాడో కొంతమందికి ఎదగడంతో పాటు గర్వం పెరుగుతుంది, నాకు మించిన వాళ్ళు లేరని. ఇక్కడ ఇది కాదు, ఎదిగే కొంది ఒదిగే లక్షణం రామ్ చరణ్ సొంతం. కాబట్టి ఈ రోజున అటు బాబాయ్ కావచ్చు ఇటు తండ్రి కావచ్చు అంత పేరు ప్రతిష్టలు సినిమా రంగంలో తెస్తున్నారంటే నెక్స్ట్ ఎవరు ఆ స్థానం భర్తీ చేసేది చిరంజీవి గారిది అంటే మహేష్ గారు ఎప్పుడు అంటుంటాడు, లేలే నో లాస్ట్ నెంబర్ 1 ఆయన అంటాడు. చిరంజీవి గారి స్థానం పట్టించేది వాళ్ళ కుమారుడే, వాళ్ళ ఇంట్లో నుంచే రామ్ చరణే కనపడుతున్నాడు. ఏదైనా కష్టపడే తత్వం. అవును సార్. తండ్రి ఏదో ఇచ్చేసారు కదా అని కాకుండా పడే కష్టం ఉంటుందా సార్ నెక్స్ట్ లెవెల్ అండి. ఇప్పుడు దీంట్లో చూసుంటే అన్ని కూడా ఈ పెద్ది ఇది ఒక విధమైన వైవిధ్యభరితమైన చిత్రం స్పోర్ట్స్ నేపథ్యంలో. అవును సార్. ఇంతవరకు రామ్ చరణ్ గారు నటించిన పాత్రలో క్రికెట్ ఆడే క్రీడాకారుడిగా ఆయన నటించే తీరు ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్. ఇక ఇంకోవైపు ఉప్పిన ద్వారా నేషనల్ అవార్డు పొందిన సానా బుచ్చిబాబు అంటే సుకుమార్ శిష్య బృందంలో అగ్రుడు, సుకుమార్ తయారు చేసిన వజ్రం. సానా ఆయన కూడా పిఠాపుర వాసే, ఉప్పాడ పరిసర ప్రాంతాల్లో ఉప్పిన తీశాడు. 100% స్ట్రైక్ రేటే. ఆ స్ట్రైక్ రేట్ లో పుట్టిన ఆ వ్యక్తి ఇప్పుడు సానా బుచ్చిబాబు నెక్స్ట్ లెవెల్ క్రియేట్ చేస్తున్నాడు. దీంతో పాటు ఆస్కార్ అవార్డు గ్రహీత AR రెహమాన్ దీంట్లో సంగీతం నెక్స్ట్ లెవెల్. ఇంకొక జాన్వీ కపూర్ శ్రీదేవి గారి కుమార్తె కావచ్చు. చిరంజీవి గారి ఎలా హిట్ అయిందో శ్రీదేవి గారిది, ఆ తర్వాత మళ్ళీ ఈ కాంబినేషన్ అంతా హిట్ అవుతుంది. వండర్ఫుల్ అండి. ఇలా రాజేష్ వీళ్ళంతా నిర్మాత బృందం కావచ్చు ఖర్చుకి వెనకాడకుండా చరిత్రలు నిలిచిపోయే విధంగా మార్చి 26, 2026 ఎందుకంటే వాళ్ళ నాన్న జనవరి ఖర్చు పేసాడు. నెక్స్ట్ మరి ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పుడు విశ్వంభర్ ఒకటి ఉంటుంది. మరి 2025, 26 కూడా ఓజీ ఎట్లా మోగిందో 2026 తండ్రి స్టార్ట్ చేస్తాడు, కొడుకు పూర్తి చేస్తాడు, బాబాయ్ దాన్ని ముగింపు పలుకుతాడు అన్నట్టుంది. అంతే కదండి. ఉస్తాద్ భగత్ సింగ్ 2026 రిలీజ్ అవుతుంది. శంకర్ వరప్రసాద్ సంక్రాంతికి అందరికంటే ముందే రిలీజ్ డేట్ ప్రకటించాడు. ఇది మార్చి 26. కాబట్టి పెద్దితో ఆయన బాహుభావాలు కావచ్చు యాక్చువల్గా రంగస్థలంలోనే జాతి నటుడు కావాల్సింది. వాళ్ళ ప్రయత్నం చేసుకోలేదు తెలియదు కానీ ఆయన నటన అద్భుతం కదండి. ఆది పినిశెట్టి వాళ్ళిద్దరు కాంబినేషన్ నెక్స్ట్ కదా. మరి అది ఎందుకు కానీ రాలేదు. కానీ తర్వాత ఆస్కార్ రేంజ్కి ఎదిగాడు. జూనియర్ ఎన్టీఆర్తో పాటు వెళ్ళి ఆ సినిమాని G20 సమావేశంలో కూడా డ్యాన్స్ వేసి అజయ్ దేవగన్ డ్యాన్స్ వేసి స్థాయికి వెళ్ళిపోయాడు. అవును కదండి. అటువంటి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈరోజు
RRRలో ఆయన సెటిల్ పెర్ఫార్మెన్స్ బిత్తరపోయాడు. బాలీవుడ్, హాలీవుడ్ వాళ్ళు కూడా అవును సార్. ఎంత బాగా చేశాడు చిరంజీవి గారు. ఇప్పుడు పెద్ది ద్వారా సరికొత్త రికార్డులు సృష్టించాడు. మీరు అన్నట్టు ఆ పాట చికర్ చికర్ సాంగ్ 100 మిలియన్లు అంటే ఎక్కడ చూసినా ప్లాట్ఫామ్ సార్ అది కూడా. మనం ఇంటికాడి నుంచి ఆఫీస్కి వచ్చే బయలుదేరే కనీసం సమయంలో ఒక ప్రతి 4 ఆటోలో సార్లు వింటాం సార్ minimum. ప్రతి ఆటోలో ప్రతి క్యాబ్లో ఏదైనా పెళ్లి జరుగుతున్నా ఎక్కడైనా ప్రతిది కూడా ఆ చిన్నోడు పెద్దోడు ముసలోళ్ళు ముతగోళ్ళని లేదు సార్, అందరూ ఆ దానికి స్టెప్లు వేసేటివే. ఇదే ఓటీటీ ఈ స్క్రీనింగ్ సంబంధించి 130 కోట్లు అంటే సినిమా ఎంత రిలీజ్ చేస్తూ ఎంత సరికొత్త రికార్డులు సృష్టిస్తూ మనం వేచి చూడాలి. డెఫినెట్గా సార్, ఎందుకంటే నెట్ఫ్లిక్స్ మన ఇప్పటివరకు తెలుగు సినిమాని ఓజీతో నాకు తెలిసి రుచి చూసింది సార్, దాన్ని ఇంకా పీక్స్కి తీసుకెళ్ళింది. 70 crores అనుకుంటారు. అవును సార్. అంటే తెలుగు సినిమా అంటే ఎంత పిచ్చి ఉంటుందా ప్రపంచానికి అని ఓజీ నాకు తెలిసి చూపించారు. ఆ తర్వాత ఇప్పుడు పెద్దితో వాళ్ళకి తలకెక్కేసింది ఏదో తెలుగు సినిమా బాబాయ్ మనం వదలకూడదు. స్టార్టింగ్ నెట్ఫ్లిక్స్ ఇప్పుడు అబ్బాయి డబుల్ చూపిస్తున్నాడు. మామూలుగా చూపించట్లేదు సార్. రైట్, ఏదైనా కానీ ఓటీటీలో నెట్ఫ్లిక్స్ అద్భుతమైనటువంటి రేట్ ఇచ్చింది, అది కూడా మామూలుగా ఇవ్వలేదు. సినిమా బడ్జెట్లో సగానికి ఆల్రెడీ ప్రీ బిజినెస్ జరిగిపోయిందని చెప్పాలి పెద్దికి.